नमस्कार। मैं एम.बी. पद्म कुमारी पीजीटी हिंदी एपी रेसिडेंशियल स्कूल पुलिगट्टा। आदरणीय एपीआरईआई सेक्रेटरी जी को सादर प्रणाम और मेरे साथियों को मेरे नए नए नमस्कार। 10वीं कक्षा के छात्रों को शुभाशीष और इस ऑनलाइन कक्षाओं को स्वागत और सुस्वागत। प्रिय बच्चों, गर्मी के दिनों में पशु पक्षी मानव और पृथ्वी सारी प्रकृति की गर्मी से पीड़ित है। जब सावन मास में बादल बरसते हैं तब सारी प्रकृति आनंद से झूम उठती है। उस समय प्रकृति की सुंदरता देखने लायक होती है। इसी सौंदर्य का वर्णन सुमित्रानंद पंत जी ने बरसते बादल कविता के द्वारा प्रस्तुत किया है। अब हम सीखेंगे कविता पाठ बरसते बादल। सुमित्रानंदन पंत कवि। आइए बच्चे, उन्मुखीकरण कविता। क्या गाती हो, किसे बुलाती, बतला दो कोयल रानी। प्यासी धरती देख मांगती, हो क्या मेघों से पानी, हो क्या मेघों से पानी। यहाँ सुमित्रानंद पंत कोयल रानी से पूछते हैं, क्या गाती हो कोयल रानी, किसे बुलाती है, ఎవరిని పిలుస్తున్నావు కోయల్ రాణి, బతలా దో చెప్పమ్మా ఎవరిని పిలుస్తున్నావు। प्यासी धरती देख मांगती है। यहाँ प्यासी धरती माने నీరు లేక ఎండిపోయి నోరు తెరుచుకున్నటువంటి భూములు, ఆ భూములకి ఈ నీరు లేక ఎదురు చూస్తున్నాయి। ప్యాసి ధరతి దేకు మాంగితి, ఆ ఎండిపోయిన భూమిని చూసి దేకు మాంగితి, హోక్యా మేఘం సే పాని, మేఘాల నుంచి నీళ్లు కావాలని అడుగుతుంది కోయిల। ఈ విధంగా సుమిత్రానంద్ పంత్ మనకి ఉపోద్ఘాత కవితలో ఈ విధంగా అడుగుతున్నారు। దీనికి ప్రశ్నలు ఉన్నాయి। మీఠే గీత్ కౌన్ గాతి హై, మీఠే గీత్ కోయల్ రాణి గాతి హై। దీనికి ఒక్కొక్క వాటిలోనే ఆన్సర్ చెప్పాలి। ప్యాసి ధరతి పానీ కిసిసే మాంగతి హై, ప్యాసి ధరతి पानी बादलों से मांगती है। बादल प्रकृति की शोभा बढ़ाते हैं कैसे, बादल प्रकृति की शोभा पानी बरसा कर पड़ते हैं। या उन्मुखीकरण प्रश्न, एक शब्द में जवाब देना है। इसके बाद उद्देश्य, पाठ का उद्देश्य, पाठ ఎందుకు పెట్టారు మనకి। प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ ప్రకృతి పట్ల ఆకర్షితులై విద్యార్థులంతా కావ్యరచన చేయాలి, ప్రేరితులవ్వాలి, కావ్యరచన అనుభూతి పొందాలి, ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతో ఒక విషయము। రెండోది ఇస్కే సాథ్ సాథ్ దాంతోపాటు సౌందర్య బోధకరణ, ప్రకృతిలో ఉన్న సౌందర్యాన్ని, మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి ప్రాంతాల్లో ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని అర్థం చేసుకుంటానికి ఈ పాఠం పెట్టారు। అంతేకాదు మనోరంజన్కి భావన జగన, మనలో మనస్సు ఆనందింపజేసేటువంటి, ప్రకృతిని చూసి మనసు ఆనందపడేటువంటి భావనను కూడా మేల్కొల్పాలని ఈ పాఠం పెట్టారు। అంతేకాకుండా సౌందర్యానుభూతి పొంది ప్రకృతిని సంరక్షించాలి, ప్రకృతి చెట్లు మొక్కల యొక్క సౌందర్యం చూసి వాటిల్ని
రక్షించాలి, సంరక్షించాలి, ఈ విధంగా పర్యావరణం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ 3 ఉద్దేశాలతో మనకి ఈ పాఠం పెట్టారు. విధా విశేష బర్స్తే బాదల్ కవితా పాఠ హై. విధ అంటే కవితా పాఠ, గద్య పాఠ, కహాని, ఈ విధంగా విధానం, ఇది कविता पाठ. कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवराती है. ఈ కవిత, ఈ విధ కవితలో ఉన్నటువంటి భావనలు, ఈ జూన్ నెలలో ఈ కవిత పెట్టడం, మనకి జూన్ నెలలో వర్షాలు రావటం, దీనివలన స్వయంగా ఈ కవితలో ఉన్నటువంటి ఈ ప్రకృతి సౌందర్యాన్ని స్వయంగా అనుభవించి పిల్లలు మంచి విలువను తెలుసుకుంటారని, అంతేకాకుండా ఈ కవిత సౌందర్య అనుభూతి కలిగిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతి కవిత నాదకే సాత్ గేయయోగ్య హై. పాడటమే కాకుండా నాదం అంటే విధంగా చప్పట్లు కొడుతూ శబ్దం చేస్తూ కూడా పాడవచ్చు. ఇస్మే అనుప్రాస అలంకార కా సుందర ప్రయోగ హై. ఈ విధాలో ఈ కవితలో అనుప్రాస అలంకారం ఇచ్చారు. అందువల్లే ఈ కవిత అందంగా ఉంటుంది మరియు అత్యధికమైనటువంటి సౌందర్యానుభూతిని పొందగలుగుతాం. सुनिए बच्चों, सुमित्रानंद का पंत जी का तस्वीर. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंद पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ. प्रकृति के बेजोड़ कवि, बेजोड़ माने ఆయనకి జోడీ లేదు అంటే ఆయనకి సాటి ఎవరు లేరు, ఆయనని ఎవరు కంపేర్ చేయలేరు, అటువంటి కవి అనమాట ఆయన. ప్రకృతి వర్ణనలో ఆయనకి సాటి ఎవరు లేరు, అందువల్ల ఆయన బేజోడ్ కవి అన్నారు. बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंद पंत का जन्म 20 मई सन 1900 में అల్మోడా జిల్లా के కౌసానీ गांव में हुआ. ఆయన అల్మోడా జిల్లాలో ఉన్న కౌసానీ గ్రామంలో పుట్టారు. 7 वर्ष की उम्र में ही स्कूल में కావ్య పాఠ के लिए पुरस्कार किए गए थे. ఆయనకి 7 సంవత్సరముల వయసులోనే కావ్య పాఠం రాసినందుకు పురస్కారం వచ్చింది. 7 సంవత్సరాల వయసులో. ఎందుకంటే ఆయన గురించి కొంచెం చెప్తాను. ఆయన చిన్నతనంలో తల్లి లేకపోతే తండ్రి ఉద్యోగానికి వెళుతూ ఆయన్ని ఇంట్లో పెట్టి వెళ్ళేవారంట. ఇంటిలో ఆయన కిటికీలో గుండా చూస్తూ ఉండేవారట. వాళ్ళ ఇల్లు చాలా కొండలు, లోయలు, సౌందర్యమైనటువంటి ప్రకృతి ప్రాంతంలో ఉండేదంట. ఆయన మరి తండ్రి వచ్చే వరకు చిన్నప్పటి నుంచి కిటికీలోని చూస్తూ సౌందర్యానుభూతి పొందుతూ ఆ విధంగా సౌందర్యాన్ని ఆరాధిస్తూ కవిత్వం చిన్నప్పటి నుంచే రాయటం మొదలుపెట్టారు. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత 7 సంవత్సరాలకే కావ్య పాఠాలు రాయిస్తూ గొప్ప గొప్ప ప్రైజులు పొందారు. సాహిత్య లేఖ, ఆ విధంగా ఆయనకి చిన్నప్పటి నుంచి సాహిత్య లేఖనం అలవాటైంది. సాహిత్య లేఖన్ కే లియే సాహిత్య అకాడమీ మరియు సోవియట్ రూస్ మరియు ఔర్ చిదంబరం అనే కావ్యం రాసినందుకు జ్ఞానపీఠ పురస్కార్ దియా గయా. జ్ఞానపీఠ పురస్కార్ అనేది అత్యుత్తమ పురస్కారం. అది ఆయన చిదంబరం అనే కావ్య రచన చేసినందుకు ఇచ్చారు. ఇన్కి ప్రముఖ రచనాయే వీణా, గ్రంథి, పల్లవ్, గుంజన్, युगांत, ग्राम्य, स्वनकिरण, कला और बूढ़ा चंद तथा चिदंबरा आदि. इनका निधन 1977 में हुआ. बच्चों, यह कवि परिचय के लिए पब्लिक एग्जाम्स लो ఈ కవి పరిచయ రాసినందుకు 4 మార్కులు ఉన్నాయి. అందువల్ల మన గురుకుడు పాఠశాల విద్యార్థులందరూ అశ్రద్ధ చేయకుండా ఈ కవి పరిచయాన్ని తప్పకుండా నేర్చుకోవాలి. పరిచయ के लिए हमको 4 अंक दिया गया है. పబ్లిక్ పరీక్షలో మనకి 4 మార్కులు కవి పరిచయ కోసం ఉన్నాయి కనుక మనం కవి పరిచయ రాసేటప్పుడు ఇట్లా పాయింట్లో రాసుకోవాలి. కవి का नाम सुमित्रानंद पंत, प्रकृति वर्णन में बेजोड़ कवि, जन्म
20 मई 1900 उत्तराखंड के अल्मोड़ा जिले के कौसानी गांव में इनकी रचनाएं। 7 वर्ष की उम्र में काव्य पाठ के लिए पुरस्कृत, चिदम्बरा के लिए ज्ञानपीठ पुरस्कार और उनका निधन सन 1977 में। हमेशा से सबकी प्रिय ऋतु रही है। वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है। पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है। इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है। बच्चों, वर्ष ऋतु हमेशा से ఎప్పుడు ఎల్లప్పుడూ అందరికీ सबकी प्रिय ऋतु అయింది, ప్రియమైన ఋతువు। దీన్నే వర్ష ఋతువునే सावन అని కూడా అంటాము। वर्षा के समय प्रकृति की सुंदरता, प्रकृति యొక్క సౌందర్యం చూడదగినది। पेड़ पौधे, पशु पक्षी, మనిషి और यहाँ तक की धरती भी, పశువులు, పక్షులు, చెట్లు, మొక్కలు అప్పటి వరకు ఎండతో బాధపడి ఇప్పుడు చల్లని గాలి, చల్లని వాతావరణం రావటం వల్ల ధरती భూమి కూడా ఖుషీ సే झूम उठती है। భూమి కూడా సంతోషంతో ఊగిపోతుంది। इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है। ఈ సౌందర్య వర్ణన ఈ బర్స్తే బాదల్ పద్యంలో ఇవ్వబడింది। చూడండి, ఫస్ట్ స్టాంజాకి వెళదాం। ముందు నేను చదువుతాను। झम 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 मेघ बरसते है सावन के, चम 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 गिरती बूंदे तरुओं से चनके, चम चम बिजली चमक रही रे उर्मे गन के, तम तम दिन के तम में सपने जगते मन। इस कविता को गेय रूप में इस तरह गाते हैं। झम 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 मेघ बरसते है सावन के, चम 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 गिरती बूंदे तरुओं से चनके, चम चम बिजली चमक रही रे उर्मे गन के, तम तम दिन के तम में सपने जगते मन के। झम 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 मेघ बरसते है सावन के, चम 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 गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रे उर्मे गन के, तम तम दिन के तम में सपने जगते मन के। यहाँ हम इस तरह गीत गाते हैं। यह इस कविता में झम 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 छम 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 थम थम इस तरह के पद सौंदर्य लाती है इस कविता को। और इस पद्य के हर एक वचन में सावन के, छन के, घन के, मन के इस तरह सौंदर्य बढ़ाती है। इस तरह के पद इस कविता को सौंदर्य बढ़ाती है। अब हम इस कविता के अर्थों को देखेंगे। झम 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 मेघ बरसते हैं सावन के, झम झम माने जोर से वर्षा होने की आवाज, मेघ मेघ माने बादल, बरसते हैं झम 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 मेघ बरसते हैं सावन के। सावन के అంటే శ్రావణ మాసము, కే అంటే యొక్క శ్రావణ మాసం యొక్క మేఘాలు అంటే మొట్టమొదటి వచ్చే వర్షాల మేఘాలు झम 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 వేగంగా వర్షిస్తుంటాయి। झम झम అంటే जोर से वर्षा होने की आवाज। छम 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 गिरती बूंदे तरुवों से छनके, छम छम అనే శబ్దం చేసుకుంటూ బూందే బిందువులు, వర్ష బిందువులు గిరితి పడుతున్నాయి, రాలుతున్నాయి। మరియు ఎక్కడ తరువోం సే చన్కే, బూందే అంటే బిందు, బూంద్ అంటే బిందు, ఒక బిందువు, బూందే అంటే బిందువులు,
తరువంసే, తరువం అంటే చెట్లు, తరువు అంటే పేడు. తరువంసే చెట్ల నుండి, చెట్ల మీద పడి చెట్ల ఆకులు మరియు చెట్ల కొమ్మల మీద నుంచి నేల మీద పడుతున్నాయి. పడుతున్నప్పుడు చన్ చన్ అన్న శబ్దం వస్తుంది. చూడండి మళ్ళీ, చమ్ 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 గిరితి బూందే చమ్ 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 అనుకుంటా పడుతున్న నీళ్లు బూందే తరువంసే చన్కే, చెట్ల మీద నుంచి నేల మీద పడుతున్నప్పుడు చన్కే చన్కే అనే శబ్దం చేస్తుంది. అంటే చన్కే అంటే తర్వం పర్ వర్షాకి బూందే గిర్నేకి ఆవాజ్. చమ్ చమ్ బిజిలీ చమక్ రహీ రే ఉర్మే కన్కే. చమ్ చమ్ అంటే గ్లిట్టరింగ్, మెరుపు. బిజిలీ అంటే అది కూడా థండర్, లైటనింగ్. చమ్చమ్ బిజిలి చమక్ రహీ రే మెరుస్తున్నది, షైన్ అవుతుంది. ఉర్మే ఘన్కే, ఉర్ అంటే హృదయం. ఉర్మే హృదయంలో, ఎవరు హృదయంలో? ఘన్కే మేఘం యొక్క హృదయంలోంచి, నల్లటి మేఘాల యొక్క హృదయంలోంచి ఈ మెరుపు ఒక్కసారి మెరుస్తుంది. ఎలా మెరుస్తుంది? చమ్ అన్నట్టు మెరుస్తుంది. బిజిలి అంటే ఈ మెరుపు. ఈ మెరుపు చమక్ రహితే హై, ఆ మేఘాల మధ్య, నల్లటి మేఘాల మధ్యలో అంటే హృదయంలోంచి మెరుస్తూ ఉంది. థమ్ థమ్ దిన్కే తమ్మే సపనే జగతే మన్కే. థమ్ థమ్ అంటే థమ్ తమానా అంటే, థమ్ తమానా అంటే హాట్ అని అర్థం. హాట్. దిన్కే అంటే సహజంగా సూర్యుడు ఉండటం వలన, దిన్ అంటే డే టైం సూర్యుడు ఉంటాడు. ఆ తమానా అంటే సూర్యుడు ఎక్కువ హాట్గా ఉంటాడు డే టైం. కానీ అటువంటి డే టైం కూడా వర్ష అనేకే कारण, वर्षा के कारण, वर्षा के सावन मास में मेघ आने के कारण తమ్ అంటే డార్క్నెస్ ఏర్పడుతుంది. ఆ వెలుగు ఉండే డే టైం కూడా డార్క్గా అయిపోయి చీకటి పడినట్లయి సప్నే జగతే మన్కే, రాత్రి కాకుండానే పగలే దిన్మే హీ లోగ్ సప్నే దేఖ్తే హై, కలలు కంటారు. ఈ వర్షం వస్తున్నప్పుడు అందరూ ఆనందంగా ఉంటారు. చూడండి, దో బచ్చే వర్షామే కేల్తే హై, ఎంతో ఆనందంగా ఉంటున్నారు. అలాగే తమ్ దిన్కే వేడిగా ఉండేటువంటి తమానంటే వేడిగా ఉంటుంది డే టైం. అటువంటి డే టైం కూడా తమ్మే డార్క్నెస్ ఏర్పడి, అంటే మేఘంకే కారణ్, వర్షాకే కారణ్, డార్క్ హోకర్ అంటే अंधकार होता है. और उस समय दिन के समय में ही लोग सपने देखते हैं. అంటే ఇక్కడ కలలు కంటున్నారంటే ఎవరు? इस पानी, वर्षा की पानी की धाराओं को देखकर किसान అంటే రైతులు సప్నే దేఖ్తే హై, రైతులు వాళ్ళ యొక్క స్వప్నం అంటే బాగా పంటలు పండుతాయి, అచ్చే ఫసలే హోతాయి అనేటువంటి స్వప్నాలు చూస్తున్నారు. ఇప్పుడు ఈ పద్యానికి నేను కొన్ని అర్థాలు ఇచ్చాను చూడండి. झम झम जोर से वर्षा होने की आवाज़, मेघ बादल बरसते हैं रैनिंग, सावन श्रावण महीना के अंटे सावन के अंटे श्रावण महीने के बादल, चमचम वर्षा की बूंदों से गिरने की आवाज़, बूंदे बिंदुవులు, तरु पेड़ तरुवों से चटलंची, छनके तरुवों पर वर्षा की बूंदों के गिरने की आवाज़, चमचम ग्लिटरिंग మెరుపు, బిజలి థండర్ లైట్నింగ్, చమక్ రహీ హై మెరుస్తుంది, ఉర్మే అంటే హృదయములో, గన్కే అంటే మేఘం యొక్క హృదయంలో, తమ్ తమ్ అంటే తమాన అంటే ధూపులాగన వేడిగా ఉంటుంది డే టైం. కానీ ఈ వర్షం వల్ల తమ్మే అంధేరా హోతా హై డార్క్నెస్ అయింది, సపనా అంటే కళ, డ్రీమ్. ఓకేనా? ఇప్పుడు దీని యొక్క భావం చూద్దాం. सावन की वर्षा का वर्णन होता है इस पहला पद्य में. सावन की वर्षा का पहला पद में पहले लाइन में सावन అంటే వర్షాన్ని వర్ణించబడింది. झम 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 मेघ बरसते हैं सावन के. दूसरे लाइन में
बादल झमझम बरस रहे हैं। तीसरा लाइन में वर्षा की बूंदें तरुओं से चनकर चमचम गिर रही है। 14 लाइन में काले बादल और वर्षा के कारण दिन में ही अंधेरा छा जाता है और सबके मन में, किसानों के मन में ही सपने जग रहे हैं, కలలు మేలుకుంటున్నాయి। ఇప్పుడు దీంట్లో మన ప్రశ్నలు ఉన్నాయి। बरसते बादल कविता के कवि का नाम क्या है? बादल कैसे बरसते हैं? बरसते बादल कविता में किस मास का वर्णन किया है? बूंदे कहाँ से चनकर గిత్తే। చాలా ఈజీ క్వశ్చన్స్। ఈ ఫస్ట్ స్టాంజా చదువుకొని మళ్ళీ అర్థం చేసుకొని ఈ క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చేస్తారని ఆశిస్తూ, పూర్తి చేస్తారని గురుకుల పాఠశాల అందరి విద్యార్థులకి నేను చెప్తున్నాను। సరే, నెక్స్ట్ సెకండ్ స్టాంజాకి వెళదాం। बच्चों, दूसरा पद्यांश हम अब गीत के रूप में पढ़ेंगे। दादुरु टर टर करते जिल्ली बजती झंझन, म्याऊ म्याऊ रे मोर पीवू पीवू चातक के गण, उड़ते सोन बालक आर्त सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन। अब अर्थ देखेंगे। इस पद्य में ध्वन्यात्मक पद टर्टर, झंझन, म्याऊ म्याऊ, पीव पीव, इस तरह के ध्वन्यात्मक पद टर्टर, झंझन, म्याऊ म्याऊ, प्यू प्यू ऐसे पद है, वे ध्वन्यात्मक है। दादुर टर्टर करते हैं। वर्षा बरसने के समय दादुर माने मेंढक, मेंढक टर्टर करते हैं। झिल्ली माने जिल्ली अंटे झींगुर, झींगुर अंटे కిచురాయి। झंझन बजती है, झंझन అంటే एक शब्द, ఒక శబ్దము కంటిన్యూస్గా రావటాన్ని झंझन అంటారు। लगातार होने वाली ध्वनि। झींगुर అంటే झिल्ली అంటే कीचराई। वर्षा के समय, वर्षा बरसने के समय कीचరాయి కంటిన్యూస్గా అరుస్తూనే ఉంటుంది। दादुर అంటే मेंढक टर्टरमन अरुस्तुंटे। म्याऊ म्याऊ रे मोर, वर्षा के समय काले मेघों को देखकर मोर तन्मय होकर नाचती हुई म्याऊ म्याऊ करती है। और पीव पीव चातक के गण, चातक के गण माने समूह, चातक समूह, चातक पक्षियों का समूह माने चाते पक्षियों का समूहमु पी पी करते हुए आकाश में उड़ते हैं। यहाँ मैं यह विशेष विषय इस चातक पक्षी के संबंध में कहना चाहती हूँ। चातक पक्षी एक पक्षी है, उसकी प्रेम की निष्ठा अद्वितीय है। वह पक्षी, चातक पक्षी काले बादलों से प्रेम करती है और काले बादलों से बरसने वाले पानी को ही पीती है, नीचे वाला पानी नहीं पीती है। वह जब पानी बरसता है, वह बरसने वाले समय वह पानी पीने के लिए संतुष्ट से बाहर आकर पी पी करते हुए आसमान में उड़ते हैं चातक के गण। उड़ते सोन बालक, सोन बालक माने जल पक्षी है। आज ये पक्षी लुप्त हो रहे हैं। आज सोन बालक आकाश में, वर्षा के समय आकाश में उड़ते हैं। और आर्त सुख से कर क्रंदन, उड़ते सोन बालक आर्त सुख से कर क्रंदन। आर्त माने
శీతల్ సే హోనే వాలా సుక్కు. ఆ చల్లటిది అంతకుముందు వేసవికాలం ఉంది కదా, ఆ వేసవికాలం అయిపోయిన తర్వాత వస్తున్న మొట్టమొదటి వర్షంతో వాళ్ళు చల్లబడి शीतल से होने वाले सुख से संतोष से क्रंदन करता है, संतोषं तो अरुस्तु ऊपर उड़ता है आसमान में गगन में। गुमड़ गुमड़ गिरे मेघ गगन में बढ़ते गर्जन, మేఘాలు घुमड़ते हुए, घुमड़ना అంటే छाजाना, स्प्रेडिंग ऑफ क्लाउड्स, घुमड़ घुमड़ स्प्रेडिंग ऑफ क्लाउड्स, गिराते हैं गगन में, ఆకాశంలో క్లౌడ్స్ అంతా స్ప్రెడ్ అయిపోయి నల్లగా అయిపోయి गर्जन करते हैं, गर्जिस्तू ఉన్నాయి। मैं और एक बार मैं पढ़ूंगी। दादुर टर टर करते चिल्ली बजती जन जन, म्याऊ म्याऊ रे मोर पीवू पीवू चातक के गन, उड़ते सोन बालक आर्द सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन। इनका अर्थ देखिए। दादुर मेंढक, जन जन लगातार होने वाली धनी, झिल्ली झींगुर कीचुराई, मोर मयूर, चातक पपीहा, गण ग्रुप ऑफ बर्ड्स, गगन आकाश, सोन बालक जलपक्षी, गुमड़ना छा जाना स्प्रेडिंग ऑफ क्लाउड्स, आर्द चलने, शीतल से होने वाला सुख। यहाँ दादुर डैश करता है, दादुर तत्तर करता है, जिल्ली डैश करता है, जिल्ली जनजन करता है, मोर डैश करता है, मोर म्याऊ म्याऊ करता है, चातक डैश करता है, पी पी करता है। इस दूसरा पद्यांश का भाव यह है कि वर्षा के समय मेंढक तत्तर आवाज करते हैं, झींगुर जन जन आवाज करती है, मोर खुशी से म्याऊ म्याऊ करती नाचते हैं, चातक पक्षी के समूह पी पी करते ऊपर उड़ते हैं, सोनबालक पक्षी आनंद या हर्षा से आक्रंदन करते हैं, क्रंदन करते हैं, सुख से करने वाला आक्रंदन अर्थ माने। यह प्रश्न देखिए। वर्षा के कारण पुलकित होने वाला प्राण कौन है? वर्षा के कारण पुलकित होने वाले पक्षी या प्राण? दादुर, अदे मेंढक, मोर, चातक पक्षी, सोन बालक। मोर लिंग बदलिए, मोर मोरनी। वर्षा प्राणियों का वरदान है कैसे? इस प्रश्न का सारांश लिखकर आइए। हम अब तीसरे स्टैंजा में जाएंगे। रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम शिहर उड़ते चूते वे भीतर अंतर, धाराओं पर धारा ये छत्ती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली थर। आज देखिए अब रिमझिम शब्दार्थ देखिए बच्चों। रिमझिम तुम पर लगा, कुछ कहते हैं ఏదో చెప్తున్నాయి చూడండి। రిమ్జిమ్ రోమ్, రిమ్జిమ్ అంటే తుంపలుగా పడుతున్నటువంటి వర్షపు చినుకులు। క్యా కుచ్ కహతే బూందోం కే స్వర్, ఆ తుంపలుగా పడుతున్న వర్ష బిందువులు తమ స్వరంతో కుచ్ కహతే హై, హంసే కుచ్ కహతే హై అలా అనిపిస్తుంది। రోమ శిహర్ ఉడితే చూతేవే భీతర్ అంతర్, అవి మన శరీరం మీద పడినప్పుడు మన రోమాలు షిహర్ ఉడితే హై నిక్కపడుచుకుంటున్నాయి। ఎవరు వే చూతే హై, చూన అంటే మనకో చూన మన మనసును లాగి పడేస్తున్నాయి। మన భీతర్ అంతర్ మన మనసు అంతరంలోకి చల్లదనాన్ని తీసుకొస్తున్నాయి। మనకే అందరివి చల్లదనాన్ని కలిగిస్తున్నాయి। శరీరం మీద చల్లదనం ఉంటుంది, మనసు లోపల కూడా చల్లదనాన్ని కలిగిస్తున్నాయి।
धाराओं पर धारा ये झरती धरती पर వర్షం రావటం వలన ధారల మీద ధారలు భూమి మీద ప్రవహిస్తున్నప్పుడు రజకే కణకణమే తృణకో పుల్కావలి థర్. రజ్ అంటే దుమ్ము, ధూళి. మన ఏపీఆర్ స్కూల్స్లో గ్రౌండ్లో వర్షం వచ్చిందంటే ప్రతి అణువణువున గ్రీన్ కలర్ చిన్న మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. రజకే దుమ్ములో మట్టిలో ఉన్న ప్రతి కణకణమే కణంలోను అణువులోను త్రుణ్ చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఆ చిన్న చిన్న మొలకల్ని కూడా పులకావలి థర్ భూమి మీద ఉన్నటువంటి చిన్న చిన్న మొలకలన్నిటినీ పులికింపచేసే శక్తి ఈ వాన చినుక్కుంది. ఇలా తుంపర్లుగా పడుతున్నటువంటి వర్ష బిందువులు భూమి మీద ఉన్న ప్రతి అణువులో ఉన్నటువంటి ప్రతి తృణము, ప్రతి అణువులో ఉన్నటువంటి ప్రతి మొలక, తృణం అంటే చిన్న మొలకను కూడా పులికింపజేసే శక్తి ఆ వర్షపు చింతకి ఉంది. రిమ్జిమ్ క్యా కహతే బూందోం కే స్వర్. ఈ తుంపర్లుగా పడుతున్నటువంటి ఈ బిందువులు మనకి ఏదో మన మాటల్లో చెప్తున్నాయి. అవి మన రోమ శిహర్ ఉడితే చూతేవే భీతరంతర. అవి మన శరీరం మీద పడినప్పుడు మన శరీరం మీద రోమాలు నెక్కపొడుచుకుంటాయి. అంతేకాకుండా మన మనసును కూడా చూలేతే హై ఆకర్షించేస్తాయి. మన మనసును కట్టిపడేస్తుంటే మనకో చూలేతే హై, మనకే అందరివి చూలేతే హై. ధారాओं पर धारा ये झरती धरती पर. వర్షం రావటం వలన ధారల మీద ధారలు భూమి మీద ప్రవహిస్తాయి. అంతేకాకుండా ఈ నేల మీద ఉన్నటువంటి ప్రతి అణువు మీద ప్రతి అణువు మీద ఉన్నటువంటి ప్రతి మొలకల్ని తృణుడు ప్రతి హర్ ఏక్ కణ మే హోనే వాలే ప్రతి తృణాన్ని, ప్రతి చిన్న మొలకను కూడా పులకింపచేసేటువంటి శక్తి ఈ వర్షపు చినుకి ఉంది. భావం చూడండి. रिमझिम बरसने वाले बूंद हमसे कुछ कहते हैं. बूंदों को छूने से हमारे रोम शिहर उठते हैं. वे हमारे मन को भी छू लेते हैं, अर्थात मन को खुश करते हैं. धरती पर जल की धारा ये झरती है. के कण के कोमल अंकुर को पुलकित करते हैं ये बूंद. ఇది భావమ్మ. ప్రశ్నలోకి వెళితే వర్షాకి బూందే कैसे गिरती है, धाराएं कहाँ जरती है. इस पद्यांश का कवि कौन है. ఇప్పుడు తర్వాత పద్యానికి వెళదాం. पकड़बारी की धारा झूलता है मेरा मन, आवो रे सब मुझे घेर कर गावो सावन. इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. यहाँ सुमित्रानंद पंत जी बच्चों से कहता है कि वह पानी की धाराओं को हाथ से पकड़कर कहता है मेरा मन झूलता है, मेरा मन आनंद से झूलता है. कवि कहते हैं कि मेरा मन झूलने लगता है. आवोरे सब పిల్లలందరినీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పిలుస్తున్నారు. ఆవోరే సబ్ ముझे घेर कर गावो सावन, मेरा मन झूलता है. आवो आप सब आइए मुझे घेर कर అంటే నా చుట్టూ ముట్టి. गावो सावन के गीत गाने के लिए कहता है. इंद्रधनुष के झूले में हम सब झूले. इंद्रधनुष की ఉయ్యాల వేసుకొని झूले में ఆ ఉయ్యాల్లో झूले मिल सब మనందరం కలిసి ఊగుదాం. फिर आए जीवन में सावन मन भावन. మరలా ఆయే జీవన్ మన జీవితంలో సావన మన భావం, మనిషికి ఇష్టమైనటువంటి శ్రావణ మాసం మరలా మన జీవితంలోకి రావాలని కోరుకుందాం. చూడండి, పక్కడి వారికి ధార ఝూల్తా హై మేరా మన్. సుమిత్రానంద పంత్ గారు వారికి ధార అంటే పానికి ధార అని ఇలా పట్టుకొని అంటున్నారు. ఝూల్తా హై మేరా మన్, నా మనస్సు ఊగిపోతుంది సంతోషంతో. ఆవోరే అందరు రండి, పిల్లలు పెద్దలందరూ రండి. సబ్ ముझे घेर कर, అందరూ నా
చుట్టూ తిరుగుతూ గావో సావన్, నా చుట్టూ తిరుగుతూ సావన్ అంటే వర్షపు పాటలు పాడండి. ఇంద్రధనుష్కే జూలే మిల్ సబ్జన్, మనందరం ఇంద్రధనుష్కి ఉయ్యాలు కట్టుకొని ఊగుదాం. సబ్జన్ అందరం కలిసి, సబ్జన్ మిల్కర్ झूले झूलेंगे, ఈ ఉయ్యాల్లో ఊగుదాం. ఫిర్ ఆయే జీవన్ మే సావన మన భావన్, మరలా ఇలా మనసు కోరుకుందాం. మన భావన్ మనసుకి ఇష్టమైనటువంటి ఈ శ్రావణ మాసం మరలా మన జీవితంలో రావాలని కోరుకుందాం. చూడండి ఇక్కడ అర్థాలు, శబ్దార్థం. పకడనా, పానీకో పకడతా హై, టు క్యాప్చర్. వారి పానీ, ధారలు. झूलना టు స్వింగ్, घेरना టు సరౌండ్. మన భావన్ మన్కో భానే వాళ్ళ మనసుకు ఆనందాన్ని కలిగించేది. ఈ ఆఖరి పద్యం యొక్క భావం చూడండి. సుమిత్రానందన్ పంత్ इस पद्य में अपने मन की भावना व्यक्त करते हैं. सावन वर्षा के बूंदों की धारा को पकड़कर कवि कहते हैं. వర్షపు కాలపు నీటిదారులు పట్టుకొని కవి చెప్తున్నారు. మేరా మన్ చూల్నే లగ్తా హై, నా మనసు ఊగిపోతుంది సంతోషంతో. ఆవో ఆప్ సబ్ ఆయియే, మీరంతా రండి. ముజే గేర్కర్, నా చుట్టూ తిరుగుతూ. సావన్కే గీత్ గాయే, శ్రావణమాస పాటలు పాడండి అంటే వర్షపు పాటలు పాడండి. ఇంద్రధనుష్కే జూలోమే, ఇంద్రధనుసుని ఉయ్యాల్లో. హం సబ్ జూలే, మనం అందరం ఊగుదాం. ఐసా మన భావన సావన్, మనసుకి ఇష్టమయ్యే ఈ శ్రావణం. హమారే జీవన్ మే, ఈ వర్షాకాలం మన జీవితంలో బార్ ఆయే, మళ్ళీ రావాలి. ఆర్ ఖుష్యా భరే, మన సంతోషాలు ఖుష్యాలు ఆయే, మనకి సంతోషాలు తేవాలని మనసులో కోరుకుందాం. ఈ ప్రశ్న చూడండి అమ్మా. వర్ష సభీ ప్రాణియోంకో జీవన్ కా ఆధార్ హై కైసే, తృణికి ప్రసన్నత కా క్యా భావ్ హై. ఈ ప్రశ్నలు రాసుకొని మీరు ప్రిపేర్ అయ్యి వస్తారని ఆశిస్తున్నాం. झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरबों से छनके, चम चम बिजली चमक रही रे मेघ के, तम दिन के तम में सपने जगते मन के, तम दिन के तम में सपने जगते मन के. दादुर टर करते छिल्ली बजती जन जन, म्याऊ म्याऊ रे मोर पीव चातक के गन, उड़ते सोन बालक आर्त सुखी से कर क्रंदन, घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. रिमझिम क्या कुछ कहते बूंदों का स्वर, रोम शहर उठते छूते वे भीतर अंतर. धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण को पुलकावली पर. एक पकड़वारी की धारा झूलता है मेरा मन, आवो रे सब मुझ. पकड़वारी की धार झूलता है मेरा मन, आवो रे सब मुझे घेर कर गावो सावन. इंद्रधनुष के झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. धन्यवाद.